నెక్స్ట్ క్వశ్చన్, డిఫైన్ కమ్యూనికేబుల్ డిసీజ్. కమ్యూనికేబుల్ డిసీజ్ అంటే ఏమిటిది? డిసీజెస్ విచ్ స్ప్రెడ్ ఫ్రమ్ అన్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ టు హెల్దీ పర్సన్. సో డిసీజెస్ విచ్ కెన్ స్ప్రెడ్ ఫ్రమ్ అన్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ టు హెల్దీ పర్సన్. ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి హెల్దీ పర్సన్కి వచ్చే డిసీజెస్ ఏవైతే ఉంటాయో వాటిని కమ్యూనికేబుల్ డిసీజెస్ అనడం జరుగుతుంది. కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే ఏంటివి మనకు? సో అంటువ్యాధులు అంటారు. అంటే ఒక వ్యాధిగ్రస్తుడు ఎవరైతే ఇన్ఫెక్టెడ్ పర్సన్, వ్యాధిగ్రస్తుడు ఎవరైతే ఉన్నారో వాని నుంచి ఆరోగ్యవంతమైన హెల్దీ పర్సన్, ఆరోగ్యవంతమైన వానికి సులభంగా వ్యాపించే వ్యాధులను కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటారు. డిసీజెస్ విచ్ స్ప్రెడ్ ఫ్రమ్ ఇన్ఫెక్టెడ్ పర్సన్, వ్యాధి ఉన్న వాని నుంచి హెల్దీ పర్సన్కు జరిగితే వాటిని ఏమంటారు? కమ్యూనికేబుల్ డిసీజెస్, అంటువ్యాధులు అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 123. వాట్ రోల్ డూ మైక్రో ఆర్గానిజమ్స్ ప్లే ఇన్ సాయిల్ ఫెర్టిలిటీ? సో సాయిల్ ఫెర్టిలిటీ లోపల మనకు మైక్రో ఆర్గానిజమ్స్ ఏ విధమైన పాత్రను నిర్వహిస్తాయి? ఆన్సర్, దే డికంపోజ్ వేస్ట్ అండ్ ఫిక్స్ నైట్రోజన్ హెల్పింగ్ సాయిల్ టు సప్లై న్యూట్రియంట్స్. సో సాయిల్ యొక్క ఫెర్టిలిటీని, భూమిని సారవంతం చేయడానికి సూక్ష్మజీవులు ఏం చేస్తాయట? సో వేస్ట్ మెటీరియల్ అంటే చనిపోయినవి లేదా మొక్కలు, జంతువుల వ్యర్థాలు ఏవైతే ఉంటాయో వాటిని డికంపోజ్ చేస్తవి. డికంపోజ్ చేస్తూ ఏమవుతవి? వాతావరణంలో ఉన్న నైట్రోజన్ను మొక్కలకు అందుబాటులో తేవడం జరుగుతుంది. దీనివల్ల మనకేమైతాయి? మొక్కలకు మంచిగా న్యూట్రియంట్స్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే మైక్రో ఆర్గానిజమ్స్ ఏం చేస్తవి? చెదారం ఏదైతే ఉంటుందో అది కుళ్ళిపోయే విధంగా చేస్తుంది. కుళ్ళిపోతున్నప్పుడు సాయిల్ అనేది ఫెర్టైల్గా మారుతుంది. దీంతోపాటు వాతావరణంలో ఉన్న నైట్రోజన్ను కూడా అబ్జర్వ్ చేసి అప్పుడు ఏమవుతుంది? మనకు ఈ భూమి సారవంతంగా మారే విధంగా చేస్తుంది. అంటే ఈ చెదారం అనేది కుళ్ళిపోయి ఫెర్టైల్గా మారేటప్పుడే వాతావరణంలో ఉన్న నైట్రోజన్ అబ్జర్వ్ చేసి నైట్రోజన్ ఫిక్సింగ్ చేయడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 124 క్వశ్చన్, వాట్ ఈజ్ మీన్డ్ బై ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ఇన్ కాంటెస్ట్ ఆఫ్ మైక్రోబియల్ డిసీజెస్? సో ఇది మంచి స్టేట్మెంట్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్, పైన చేరేసుకొని చూసుకోండి కిచెన్. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ఇన్ కాంటెస్ట్ ఆఫ్ మైక్రోబియల్ డిసీజెస్. ఆన్సర్, taking measures like hygiene, vaccination before disease occurs rather than treating after infection. అంటే మనము ఈ వ్యాధి వచ్చే కంటే ముందే ఏం చేయాలి? హైజీన్గా ఉండాలి. మనము హైజీన్గా ఉండాలి. అదేవిధంగా ఏం కావాలి? ఇంకా హైజీన్గా ఉండడంతో పాటు ఇంకా ఏ విధంగా ఉండాలి? మనము వ్యాక్సినేషన్ తీసుకోవాలి. డిసీజు రాకంటే ముందే వ్యాక్సినేషన్ కనుక తీసుకున్నట్టయితే మనకు ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడం జరుగుతుంది. హైజీనిక్ అంటే ఏంది? పరిశుభ్రంగా ఉండడము.